ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సైకియాట్రిస్ట్ డాక్టర్ నవ్య గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. నవ్య గారు, ఈ మధ్యకాలంలో మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అసలు నిజంగా ఈ మానసిక సమస్యలు అనేది ఎన్ని రకాలుగా ఉంటాయి? దీన్ని ఎలా ఫస్ట్ గుర్తించాలి? సో మనకి కోవిడ్ తర్వాత అయితే మానసిక సమస్యలు చాలా పెరిగిపోవడం చూసాం. సో మనకి కామన్ మెంటల్ ఇల్నెసెస్ అని ఉంటాయి, సివియర్ మెంటల్ ఇల్నెసెస్ అని ఉంటాయి. ఇప్పుడు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు అమ్మో చాలా భయంకరంగా ఉంటారు, ఇట్లా అపోహలు ఉన్నాయి కదా. ఇవి ఓన్లీ సివియర్ మెంటల్ ఇల్నెసెస్లో కనిపిస్తుంటాయి. కామన్ మెంటల్ ఇల్నెసెస్ అంటే డిప్రెషన్, యాంగ్జైటీ, ఓసిడి, ఫోబియాస్ ఇలాంటివి చాలా కామన్. సో చాలామంది పెద్ద పెద్ద డాక్టర్స్, సిఇఓస్, చాలా యాక్టర్స్ కూడా చాలా నార్మల్గా కనిపించి ట్రీట్మెంట్ తీసుకుంటూ చాలా కామన్గా కనిపిస్తారు. సో వీళ్ళందరూ కామన్ మెంటల్ ఇల్నెసెస్ ఉంటాయి. సో అది నాకైనా రావచ్చు, మీకైనా రావచ్చు, డైలీ స్ట్రెస్ వల్ల, ప్రెషర్ వల్ల ఎవరికైనా రావచ్చు. సో సివియర్ మెంటల్ ఇల్నెసెస్ అంటే స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్, సైకోసిస్ ఇలాంటి కండిషన్స్ని సివియర్ మెంటల్ ఇల్నెసెస్ అంటాం. సో ఇప్పుడు స్టడీస్ ప్రకారం ఏం తెలుస్తుందంటే ఒక 100 మందిలో ఒక 13 మందికి మెంటల్ ఇల్నెసెస్ అనేవి చూస్తున్నాం, అంటే సర్వే ప్రకారం. సో ఈ కామన్ మెంటల్ ఇల్నెసెస్ ట్రీట్మెంట్ తీసుకుంటూ చాలా నార్మల్గా లైఫ్ లీడ్ చేయవచ్చు. కానీ ఒకటే అండి, మీరు ఇందాక అన్నట్లు ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి రావాలి అంటే మేము ఏమైనా పిచ్చోళ్ళమా అన్నది చాలా మందికి ఉంటుంది. వాళ్ళు తొందరగా రారు కూడా. సో మరి ఎలా? సో ఫస్ట్లీ ఏం జరుగుతుందంటే ఈ మెంటల్ ఇల్నెసెస్లో వాళ్ళకి అవగాహన ఉండదు. ఇప్పుడు ఇప్పుడు దెబ్బ తగిలితే నొప్పి వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అది వాళ్ళకి బాడీ చెప్తుంది, అవగాహన వస్తుంది. కానీ మెంటల్ ఇల్నెసెస్లో ఏం జరుగుతుంది, ఆ ఇన్సైట్ అంటాం. అంటే వాళ్ళకి ప్రాబ్లం ఉంది అని తెలియడం వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు వాళ్ళ బిహేవియర్ని, వాళ్ళ థింకింగ్ని, వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకోగలిగితే ఈజీగా హెల్ప్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టు శారీరక ఫిజికల్గా ఏమన్నా ఇష్యూస్ వస్తే మాత్రం ఏదో కొంచెం 10 మందికి చెప్పుకొని డేర్గా అన్నా వెళ్తారేమో. ఈ మెంటలీగా ఉన్నది ముఖ్యంగా మనం అనుమానం ఉన్న భార్యాభర్తలు అలాంటి ఎక్కువ కేసెస్ చూస్తే, ఒకవేళ భర్తకే అనుమానం ఉంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్దా అంటే నాకేం లేదు, ఆమెకుంది ఆమెకు చూపించండి, లేకపోతే మీరు చూసుకోండి అంట. సేమ్ భార్యకున్నా కూడా నాకేం లేదు తనకుంది. ముఖ్యంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుంది కదా. సో ఈ అనుమానం అనేది మనం సైకియాట్రీలో డెల్యూషనల్ డిజార్డర్స్లో చూస్తాం. డెల్యూషన్ అంటే ఫాల్స్ ఫిక్స్డ్ బిలీఫ్, అంటే అది నిజం కాకుండా వాళ్ళు గట్టి నమ్మకం పెట్టుకుంటారు. అంటే డెల్యూషన్ ఆఫ్ పర్సిక్యూషన్ అంటాం. అంటే వేరే వాళ్ళు నన్ను హాని చేస్తున్నారు, నా చుట్టుపక్కన వాళ్ళు నన్ను చంపేయడానికి పసిగడుతున్నారు అని వీళ్ళ బిలీఫ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే దానికి అగెయిన్స్ట్గా మనం ఎన్ని ప్రూఫ్స్ చూపించినా వాళ్ళు నమ్మరు. వాళ్ళ బిలీఫ్ని మనం అసలు షేక్ చేయలేము. సో ఇంత డెల్యూషన్లో ఉంటారు. సో ఈ డెల్యూషనల్ డిజార్డర్ డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. అంటే డెల్యూషన్ ఆఫ్ ఇన్ఫెర్టిలిటీ, మీరు చెప్పినట్టు భార్య మీద అనుమానం, లేకపోతే భర్త మీద అనుమానం. సో ఇలా అనుమానం ఉన్నప్పుడు వాళ్ళు రిపీటెడ్గా వాళ్ళని ఫాలో అవ్వడం, వాళ్ళని చెక్ చేయడం, వాళ్ళకి ప్రూఫ్స్ దొరకవు. ప్రూఫ్స్ దొరకకున్నా నిజం కానివి ఓ ఇలా ఉంది, నా వెనకాల ఇలా జరుగుతుంది అనే నమ్మకంతో వాళ్ళు గట్టిగా ఉంటారు. సో ఇలాంటి కండిషన్స్లో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు భయపడిపోయి ఎవరితో కలవకుండా డోర్స్ లాక్ వేసుకొని ఒక్కరే ఉండడం, ఎవరో నన్ను చంపేస్తారు అని భయపడుతూ ఒక్కరే ఉండడం, లేకపోతే నేను తినే ఫుడ్లో ఏదో కలిపేశారు అన్న భయంతో ఏం ఫుడ్ తీసుకోకపోవడం, ఇలాంటివి మనం చూస్తుంటాం. కానీ దీనికి యాంటీసైకోటిక్స్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది. సో దీనివల్ల డెఫినెట్గా బెటర్గా అవుతారు. ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా ఉంటారు మామూలుగా హైపర్ యాక్టివ్ అంటారు. హైపర్ యాక్టివ్ ఉన్నా కూడా ప్రాబ్లమే, పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. కొంతమంది పిల్లలు మొండిగా ఉంటారు, ప్రతిదానికి ఏడుస్తూ ఉంటారు. సో అలాంటి పిల్లల్ని కూడా మనం ఏమన్నా ట్రీట్ చేయొచ్చా మీరేమన్నా? సో హైపర్ యాక్టివ్ ఉండడం అనేది మనం ADHDలో చూస్తుంటాం, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటారు. సో సరిగ్గా అటెన్షన్ లేకపోవడం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో కూర్చున్నారు, వాళ్ళ టీచర్ చెప్పేది సరిగా అటెన్షన్ పే చేయకపోవడం, లేకపోతే స్కూల్లో ఒక క్యూలో నిలబడలేకపోవడం, రెస్ట్లెస్గా ఉండడం, ఎప్పుడు హైపర్ యాక్టివ్గా ఉండడం. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళ స్టడీస్ ఎఫెక్ట్ అవుతాయి, ఫోకస్ ఎఫెక్ట్ అవుతుంది.
కానీ దీనికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అంటే స్టిమ్యులెంట్స్ అంటాము, వాటిని ఇవ్వడం జరుగుతుంది. ఎలా స్టార్ట్ అవుతుంది? ఏ సింటమ్స్ ఉన్నప్పుడు పేరెంట్స్ గుర్తించాలి? అంటే పిల్లలు కొన్నిసార్లు మనకు దొరకరు, కనిపించరు, ఆడుతూ ఉంటారు, సరదాగానే ఉన్నారులే అని అనుకుంటూ ఉంటాం. బట్ అది తర్వాత పెద్ద అయిన తర్వాత కూడా అసలు అనుమానం అనేది కూడా చిన్నప్పటి నుంచే ఉంటుంది. వాళ్ళకి ఏదో వచ్చింది కాదు అని అంటారు. నిజంగా ఆ అనుమానం వల్ల కూడా తన లైఫ్ పార్ట్నర్ కి చాలా ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో ఇలాంటి కేసెస్ ని చిన్నప్పటి నుంచి ఎలా డీల్ చేయాలి? సో ఈ ADHD అనేది యాజ్ ఎర్లీ యాజ్ 3 years, Okay. 2 to 3 years మనం రికగ్నైజ్ చేయొచ్చు. ఈ ఆటిజం లాంటి కండిషన్ కూడా ఇప్పుడు స్టడీస్ వచ్చాయి, యాజ్ ఎర్లీ యాజ్ 16 months మనం రికగ్నైజ్ చేయొచ్చు. ఆటిజం కూడా ఆటిజం కూడా రికగ్నైజ్ చేయొచ్చు 16 months. అంటే సరిగ్గా ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడం, Okay. సరిగ్గా కమ్యూనికేషన్ లేకపోవడం, ఇలాంటివి మనం చూస్తుంటాం. ఆర్ ఒక్క దగ్గర కూర్చొని ఆడే గేమ్స్ అసలు పిల్లలు ఆడలేకపోవడం, ఎప్పుడు ఆల్వేస్ ఆన్ ద గో అంటారు, అంటే ఎప్పుడు పరిగెత్తడానికి రెడీగా ఉండడం, చైర్స్ బెంచెస్ ఎక్కుతూ ఉండడం, స్టెప్స్ ఎక్కుతూ ఉండడం, కుదురుగా ఉండలేకపోవడం, ఇది పేరెంట్స్ రికగ్నైజ్ చేయొచ్చు. కానీ యూజువల్గా ప్రాక్టీస్లో ఎలా జరుగుతుందంటే పిల్లలు కదా, వాళ్ళ డిఫెక్ట్స్ Right. వాళ్ళ పిల్లల డిఫెక్ట్స్ వాళ్ళకి కనిపించవు. కనిపించదు. కాబట్టి లేట్గా, అంటే ఇప్పుడు 5th class 6th classలో వాళ్ళు స్టడీస్లో డిస్టర్బెన్సెస్ గుర్తిస్తారు. సో అప్పుడు వాళ్ళు తీసుకొని వస్తారు. అప్పుడు ఎవాల్యుయేట్ చేయడానికి మనకు ఆల్రెడీ చాలా టైం, ట్రీట్మెంట్ గ్యాప్ వచ్చేసి ఉంటుంది. సో ఎర్లీగా రికగ్నైజ్ చేస్తే మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో ఆటిజం అంటే నాకు అదే అనిపిస్తుంది. ఏ ఏజ్ లో కనుక్కున్న 16 months లో అని చెప్పారు కదా, అప్పుడు కనుక్కొని రికగ్నైజ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ ఇప్పిస్తే నార్మల్ అవుతారా? అంటే ఇది ఆటిజం అనేది మనం ఒక డిజార్డర్ కన్నా ఒక కండిషన్ లాగా చూడాలి. సో ఈ ఆటిజం ఉంది, డిజార్డర్ ఉంది అని ఆ బాబుని చూడకూడదు. సో ఇది ఒక కండిషన్, దే లివ్ విత్ ఇట్ లైఫ్ లాంగ్. యా. సో వాళ్ళు ఎలా అంటే వాళ్ళ నార్మల్ మన నార్మల్ ఒకటే కాదు, రైట్? అది గుర్తించాలి మనం. సో ట్రీట్మెంట్స్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్లీ వాళ్ళ అడాప్టివ్ స్కిల్స్, అంటే బేసిక్ లైఫ్ స్కిల్స్ లైఫ్లో నేర్చుకునేలా థెరపీస్ ఇప్పించాలి, అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా. సో ఏదైనా మీరు అన్నట్టు ఎందుకు అడుగుతున్నాను అంటే ఆటిజం ఈ మధ్య ఎక్కువ అయిపోయింది కాబట్టి పిల్లల్ని ఉంటే అలా ఫాస్ట్ గానే ఉంటారు, లేకపోతే కొన్ని ఇయర్స్ అంటే వాళ్ళు ఒక 10 years అంటే 5 years వాళ్ళలాగా బ్యాక్ కన్నా ఉంటారు అనమాట. ముఖ్యంగా ఈ సమస్య ఆడపిల్లలకు వస్తే ఆ పేరెంట్స్ కి ఇంకా ఆ బాధ వర్ణనాతీతం. మరి వాళ్ళకు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్ గా? సో ఆటిజంలో కూడా లెవెల్స్ ఉంటాయండి, మైల్డ్, మోడరేట్, సివియర్ అనేసి. ఆ లెవెల్ని బట్టి మనకి సివియారిటీ అనేది, అంటే డిస్ఫంక్షన్, అంటే నార్మల్ పిల్లల్లాగా ఉండగలుగుతారా లేదా, డిస్ఫంక్షన్ అనేది చూస్తాం. సో ఆటిజం అనేది చాలాసార్లు మెంటల్ రిటార్డేషన్ అంటారు, అంటే ఐక్యూ ప్రాబ్లమ్స్ తోటి అసోసియేట్ అయ్యి ఉండే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి నార్మల్ పిల్లల్లాగా ఉండలేకపోవడం. కానీ మైల్డ్ ఆటిజంతో వాళ్ళకి ఏమంటారు, కొన్ని హై లెవెల్ ఆఫ్ స్కిల్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని సావెంట్ సిండ్రోమ్ అంటారు, అంటే వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఎవ్వరికి లేని స్కిల్స్ వీళ్ళకు ఉంటాయి. ఎక్స్ట్రాడినరీ మెమరీ ఉండడం, ఫేసెస్ని చాలా గుర్తు పెట్టుకోవడం, మ్యాథ్స్ చాలా ఫాస్ట్గా చేసేయగలగడం, ఇలాంటి స్కిల్స్ కూడా ఆటిజంలో ఉంటాయి. అండ్ బేసికలీ ఇలాంటి కండిషన్స్లో ఏదో డిజార్డర్ లాగా కాకుండా తల్లిదండ్రులు నా పిల్లోడిలో ఎలాంటి టాలెంట్ ఉంది, నా పిల్లోడు ఏం చేయగలుగుతాడు, నా పిల్లోడిలో ఏం ఎబిలిటీ ఉంది, డిసెబిలిటీ కన్నా ఎబిలిటీ ఏముంది, ఆ ఎబిలిటీని పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి. సో మనం చూసుంటాం, నేను ఒక న్యూస్లో చూసాను, తనకి ఇట్లా ఐక్యూ ఇష్యూస్ ఉన్నాయి, బట్ వాళ్ళ పేరెంట్స్ అథ్లెటిక్స్లో హెల్ప్ చేశారు, మోటివేట్ చేశారు. సో షీ వాన్ మెడల్స్ ఇన్ అథ్లెట్స్. సో ఇలా పేరెంట్స్ రికగ్నైజ్ చేయాలి. పిల్లలందరినీ స్కూల్కే వెళ్ళాలి, వాళ్ళు చదవాలి కాదు, మీ పిల్లోడికి ఏ టాలెంట్ ఉంది, ఆ ఎబిలిటీని మనం ఎలా హెల్ప్ చేయొచ్చు, మనం ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అని పేరెంట్స్ రికగ్నైజ్ చేయాలి.